హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. ఫ్యాన్స్ అభిమానం అనేది ఉండొచ్చు, కానీ ఈ మధ్య అది హద్దులు మీరి నియంత్రణ కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిన్న అపోలో వద్ద జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో మనకు క్లియర్గా కనిపిస్తుంది, తనకి ట్విన్స్ పుట్టిన తర్వాత రామ్ చరణ్ తన పెద్ద కూతురు క్లింకారాతో కార్ దిగి హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్న క్రమంలో ఒక మినీ స్టాంపేడే జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా చాలా స్కేరీగా ఉన్నాయి అన్నమాట. లిటరల్లీ చిన్న పాప ఒక రకంగా ఆందోళనకు కూడా గురైంది ఆ వీడియోలో. రామ్ చరణ్ కూడా కాస్త ఆందోళనకు గురయ్యారు. వెనకాల సెక్యూరిటీ కూడా ఆ జనాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో ఎవరిది తప్పు అనేది మనం ఒకసారి విశ్లేషించుకున్నట్టయితే ఖచ్చితంగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హీరో వారసుడు పుట్టారు, ట్విన్స్ పుట్టారు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అక్కడికి వచ్చారు. అక్కడ దాకా ఫైన్, సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ హీరో రావడం వచ్చిన తర్వాత ఆ నియంత్రణ కోల్పోయి ఆ హీరో ఆయన పెద్ద కూతురు అట్లా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఇబ్బందికి గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్న అంశం, అందరూ డిబేట్ చేసుకుంటున్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్, అదే ప్లేస్లో అపోలో ప్లేస్లో ఒక స్టాంపేడ్ జరిగి ఎవరైనా అభిమానికి ఏదైనా గాయం అయినా కానీ వేరే ఏదైనా సమస్య ఎదురైనా కానీ తర్వాత ఎవరిని నిందిస్తారు? ఆ హీరోని నిందిస్తారు. ఆ హీరో అక్కడికి రావడం వల్లే స్టాంపేడ్ జరిగిందని చెప్పి చాలామంది మళ్ళీ దాని తర్వాత ఆ హీరోపై నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. అది గతంలో కూడా మనం చూసాం అనేక సార్లు. సో ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు సరైన సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ పదే జరుగుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, తన అభిమానుల వ్యవహార శైలి వల్ల సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీయే ఈవెంట్స్కి రావడానికి కాస్త సంకోచిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత రీసెంట్లీ విజయ్కి ఎయిర్పోర్ట్లో ఎలాంటి పరిస్థితి ఎదురైందో మనందరికీ గుర్తే ఉండే ఉంటుంది. అలానే హీరోయిన్స్ నిధి అగర్వాల్ కావచ్చు, సమంత కావచ్చు, అందరికీ ఏదైనా ఈవెంట్కి హాజరైతే వెంటనే ఫ్యాన్స్ అందరూ వాళ్ళ మీద పడిపోవడం, ఇదంతా కూడా సివిక్ సెన్స్ అనేది లేకపోవడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాలు, కాన్స్టిట్యూషన్ అంతా కూడా కొంచెం సివియర్గా యాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సివిక్ సెన్స్ అనేది లేకపోవడం ఫ్యూచర్లో మరింత దారుణమైన పరిస్థితికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే. సో ఖచ్చితంగా ఈ సివిక్ సెన్స్ మీద యాక్ట్ తీసుకురావడమే కాదు, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా పోలీసులపై, చట్టాలపై ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అందరం గమనించాలి. రామ్ చరణ్ ఫస్ట్ నుంచి కూడా క్లింకారా ఫేస్ ఎక్కడా కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. అనేకసార్లు మీడియా వాళ్ళు క్లింకారాని మాకు చూపిరా అంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆయన చూపిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఒక రకంగా సేఫ్ అండ్ సెక్యూర్గా తన కూతుర్ని పెంచి పోషించుకుంటున్న తరుణంలో ఇలా అందరూ కెమెరాలు పెట్టి మీద పడిపోయి పాపని అలా భయపెట్టి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఆలోచించుకోండి. మీకు మీరే ఇప్పుడే కదా, ఫర్దర్గా చాలాసార్లు మీరు హీరోలను కలుస్తారు, మీరు ఈవెంట్స్కి వెళ్తారు, హీరో మీ మధ్యకు వస్తాడు. ఆ హీరో మీద ఇలా పడిపోయి మీ అభిమానాన్ని చాటుకోవడం, శృతిమించి మీ అభిమానాన్ని చూపించడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే అభిమానులు ఇలా నియంత్రణ కోల్పోయి ఆ హీరో పట్ల అతిగా ఆరాధనాభావం చూపిస్తున్నారో ఒక్కసారి మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో ఈ వీడియోపై ఇది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? ఇలా హీరోలపై పడిపోవడం, హీరోయిన్లపై పడిపోవడం, ఈవెంట్స్లో డిసిప్లిన్ కోల్పోయి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.